జై శ్రీమన్నారాయణ. అందరి కోసమే జై శ్రీమన్నారాయణ. వేదాంతం చెప్పట్లేదు, నీతులు బోధించటం లేదు. మా మేడసాని మోహన్ గారు చాలా మంచి పూర్వరంగాన్ని ఏర్పాటు చేసి ఇచ్చారు. మా ప్రదీప్ గారు మంచి నీతులు కూడా చెప్పేశారు. ఈ మధ్యన ఒక 10 రోజుల క్రితం అని అనుకుంటాను, బహుశా శ్రీమాన్ అట్లూరి పూర్ణచంద్రరావు గారు మన ముచ్చింతల్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మేము ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు. వారితో పాటు బెనర్జీ గారు కూడా వచ్చినట్టున్నారు. ఇద్దరు కలిసి వచ్చారు. 90-year-old, a great person came to us and said, "This is the program. I expect you to be with us." అన్నారు. With no second thought we said, okay. 90 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి మహానుభావుడైన సినిమా రంగంలో ఎందరికో ప్రవేశం కల్పించి ఎన్నో సినిమాలను తీసి తెలుగు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక ప్రేరణని కలిగించినటువంటి మహనీయుడు శ్రీమాన్ పూర్ణచంద్రరావు గారు. అలాంటి పెద్ద ఆయన ఈ కోరిక ఆయన కోరినప్పుడు వారి వయస్సు దృష్ట్యా, వారి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా, వారికి ఉండేటటువంటి శ్రద్ధ దృష్ట్యా మాకు వీ హ్యావ్ నో సెకండ్ థాట్. దెన్ వీ సెట్ ఓకే, ఇట్స్ ఓకే. వెంటనే మా షెడ్యూల్లో దాన్ని నోట్ చేయడం జరిగింది. వారి యొక్క ప్రేమ, ఎందుకంటే వారు 90 ఏండ్ల అనుభవంతో పండినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఏదైనా ఒక మాట అనుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఆయనకు ఉండేటటువంటి ఆ ప్రేమనికి మేము తప్పకుండా తగినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాకు అనిపించింది. అండ్ నౌ వీఆర్ హియర్ విత్ యూ. నార్మలీ వీఆర్ ఆడ్ మ్యాన్ అవుట్ హియర్. మేము ఎప్పుడూ రిసార్ట్స్కి వెళ్ళలేదు, అండ్ ఇలాంటి చోట్లకి ఎప్పుడూ రాలేదు కూడా. ఎందుకంటే నార్మల్గా మాకుంటే కార్యక్రమాలకి ఎక్కడుంటే అక్కడే మాకు అదొక కార్యక్రమ స్థలి అయిపోతుంది. సాధారణంగా చాలామంది ఏదైనా వాళ్ళ యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్లో ఎక్కడికైనా వెళ్ళి కొంత రిలాక్స్ కావాలి అని అనుకుంటారు, ఇలాంటి చోట్లకు వస్తారు. మాకు మేము ఎక్కడుంటే అక్కడే ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ రిలాక్సేషన్. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, స్వామీజీ టేక్ సమ్ రెస్ట్ అంటుంటారు. ఆఫ్కోర్స్ రెస్ట్ కావాలి, కానీ మేమంటూ ఉంటాం, రెస్ట్ ఈజ్ చేంజింగ్ ద యాక్టివిటీ ఫ్రమ్ వన్ టు ద అదర్. మన వాళ్ళంతా చాలా అలసిపోయానండి అని ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. దట్స్ అనదర్ యాక్టివిటీ, రైట్? అక్కడ కాసేపు టైర్ అయిపోతే అక్కడి నుంచి లోపలికి ఎక్కడికో వెళ్ళి అక్కడ ఇంకోళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటారు. వాట్ ఆర్ దే డూయింగ్? దట్స్ ఎ రెస్టింగ్ టైమ్ ఫర్ దెమ్, ఇజంట్ ఇట్? మా నిర్వచనం ప్రకారం రెస్ట్ అంటే ఒక పని నుంచి ఇంకో పనిలోకి మారుట. సో రిలాక్సేషన్ కూడా ఆల్మోస్ట్ అంతే. అంచేత మేము అనుకుంటాం, మేము ఎక్కడ తిరుగుతూ ఉంటామో మాకు అదే రిసార్ట్, అదే పిల్గ్రిమేజీ, అదే టూరిస్ట్ స్పాట్, అదే ఇలాంటి పిక్నిక్ స్పాట్ ఆర్ వాట్ ఎవర్ జస్ట్ వీ కాల్ ఇట్, దట్ ఈస్ అవర్ ప్లేస్. And we enjoy those activities also. Yesterday we were walking with the farmers. The other day also we were walking with farmers. వాళ్ళతోటి
వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ ద్వారా ప్రపంచానికి మంచి జరగాలి, మనకి తిండి మంచిగా దొరకాలి. దీనికోసమని వి ఎంజాయ్డ్ దట్. సాధారణంగా ఏ పని చేసినా మనకి ఎంజాయ్ చేస్తుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గ్రేట్ ఆర్ ప్రాబ్లీ ది గ్రేటెస్ట్ రిలాక్సేషన్. చాలా ఆనందంగా ఉంది ఈవేళ అట్లూరి వారి యొక్క ప్రేరణ చేత ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని మేము చూస్తున్నాం. ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే సన్ ఉండగానే మేము వచ్చాము ఇక్కడికి. అంచేత ఆ వ్యాలీస్, ఆ మౌంటైన్స్ అండ్ ద రోడ్స్, ద కర్వేచర్స్ అండ్ ద ట్రీస్ అండ్ ద ప్లాంట్స్ అండ్ ద క్రీపర్స్ అరౌండ్ దోస్ ట్రీస్, everything just we were enjoying like anything.